హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? రెసిపీ కాదండి, ఇది మా 90s కిడ్స్ స్నాక్స్ అన్నమాట. అప్పట్లో మాకు ఈ పానీపూరీలు, ఆ పూరీలు, ఈ పిజ్జాలు, ఆ పిజ్జాలు అంటూ ఏవి ఉండేవి కాదు. ఇవి శనగలను అయితే నానబెట్టేసి ఉల్లారబెట్టేసి వాన పడుతుంటే ఏంచి ఇచ్చేవారు అనమాట. వాటిని పాకెట్లో అయితే వేసేసుకొని స్కూల్కి అయితే వెళ్ళేవాళ్ళం. ఇలా మీలో ఎంతమందికి 90s కిడ్స్కి ఈ శనగలు గుర్తున్నాయో నాకైతే కామెంట్ అయితే చేయండి. మాకు ఏడిస్తే ఇవే స్నాక్స్, ఇవే చాక్లెట్స్ అన్నమాట. మరీ ఏడ్చామనుకోండి 10 పైసలో చారన్నో చేతిలో పెట్టి ఏదో ఒకటి కొనుక్కోపోవా అనేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ స్నాక్ గురించి మీకైతే ఎందుకు చెప్తున్నానంటే, ఇవి పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా హెల్దీ కూడా. దానికోసం అయితే నేను ముందుగా శనగలను అయితే తీసుకున్నాను. వాటిని అయితే పక్కన పెట్టేసుకొని ఓ బౌల్లో వాటర్ అయితే వేసుకుని దాంట్లో సాల్ట్, పసుపు అయితే వేసేసుకున్నానండి. వాటిని అయితే ఇలా శనగల పైన కొన్నిగా చిలకరిస్తూ ఉన్నాను అనుకోండి. ఇలా చిలకరిస్తూ ఉన్నాక 30 మినిట్స్ దాకా వాటిని అలాగే వదిలేసేయండి. 30 మినిట్స్ దాకా ఎందుకు వదిలేయమన్నాను అని అంటే, వాటిపైన పొట్టు ఉంది కదండి, అదంతా కొంచెం చిన్నగా ముడతల్లాగా వస్తుంది అన్నట్టు. అది మనం వేయించామనుకోండి తొందరగా పొట్టు అయితే ఊడొస్తుందని అలా చేయమని అయితే చెప్పానన్నమాట. చూడండి, మీకైతే కనిపిస్తుంది కదా ముడతలాగా. అయితే మా చిన్నప్పుడు వీటిని ఎలా వేయించేవారో తెలుసా? ఒక కుండకైతే ఒక హోల్ చేసేవారన్నమాట. దాన్ని మంగళం అని పిలిచేవారు. ఇది ఎంతమందికి గుర్తుందో నాకైతే కామెంట్ అయితే చేయండి. మా చిన్నప్పుడైతే కంపల్సరీగా అందరి ఇళ్లలో అలాగే చేసేవాళ్ళనమాట. ఈ శనగలకనే కాదు, కందులు కూడా అలాగే వేయించి మాకు పిల్లలకైతే ఇచ్చేవాళ్ళు. చాలా అంటే చాలా బాగుండేటివి అన్నమాట. నేను చెప్పాను కదా, అప్పట్లో మాకు స్నాక్స్ అంటే ఇవే అన్నమాట. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఇలా ఒక మందపాటి బౌల్ అయితే తీసుకున్నాను. దాంట్లో సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్కు బదులు ఇసుక కూడా వేసుకోవచ్చు, కానీ శనగల్లో ఇరుక్కుపోతుంది కాబట్టి నేను ఇసుక వేయట్లేదు. ఈ సాల్ట్ మళ్ళీ మనం ఏమైనా చేసుకున్నా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి ఏమన్నా వేయించుకున్నప్పుడు సాల్ట్ అయితే ఫుల్గా వేడవ్వాలన్నమాట. సిమ్ ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా వేడి కావాలి, అస్సలుగా చల్లగా ఉండకూడదన్నమాట. చూడండి, మనకైతే మ్యాక్సిమం సాల్ట్ అయితే బాగా వేడైంది కదా. ఇప్పుడైతే దాంట్లో శనగలు అయితే అన్నీ ఒక్కసారి వేయకూడదు, కొన్నిగా వేస్తూనే ఇలా కలుపుతూ ఉండాలండి. లేదు అంటే కొన్ని మాడిపోయే ప్రమాదం ఉంది. అలాగే నాకు కూడా మాడిపోయాయి అనుకోండి. చూడండి, కాసేపటి తర్వాత మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా మీద ఉన్న తోలంతా ఇలా ఊడి వస్తుందన్నమాట. అలా కొన్నింటినైతే తీసుకొని చేతితో నలిపామనుకోండి, ఆ కొన్ని పొట్టు అయితే పోతున్నాయి. చూడండి, మనకు వేగిపోయిన తర్వాత ఇలా ఒక జల్లిగంట అయితే తీసుకొని అలా ఇట్లా ఊపామనుకోండి సాల్ట్ అంతా కింద పడిపోతుంది. మిగతా శనగలు అవి అందులోనే ఉంటాయి. చూడండి, కొన్నిటికైతే పూర్తిగా పొట్టు ఊడిపోయింది, కొన్ని అయితే నల్లగా అయిపోయాయి, కొన్ని బాగా ఉంది, కానీ భలే టేస్ట్ ఉంటాయండి. వీటిని ఉప్పు శనగలు అని కూడా అంటారు. మిగతా అన్ని శనగలు కూడా అలాగే వేయించేసానండి. చూడండి, సెకండ్ టైం వేసేసరికి సాల్ట్ బాగా హీట్గా ఉందేమో, మనకు శనగల మీద ఉన్న పొట్టు అయితే చూడండి ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుందో. వాటినైతే చేతితో నలిపేసాను అనుకోండి, భలే వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ ఉప్పు శనగలు. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టేసి నాకైతే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.